బీసీ కులాలకు కార్పొరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి వివిధ బీసీ కుల సంఘాలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11 ఫెడరేషన్లను 8 బీసీ కార్పొరేషన్లను ప్రకటించడం హర్షణీయమని ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11 ఫెడరేషన్లను 8 బీసీ కార్పొరేషన్లను ప్రకటించడం హర్షణీయమని ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఫెడరేషన్ మరియు కార్పొరేషన్లకు వెంటనే చైర్మన్ మరియు పాలక మండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని కోరినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 9,200 కోట్లు కేటాయించి ద్రాతృత్వాన్ని చాటుకుందన్నారు. అలాగే ఫెడరేషన్ దక్కని చిన్న సామాజిక వర్గాలైన దుదేకుల, ఫకీర్ తదితర కులాలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. వాళ్ళకి ఆ ఫెడరేషన్ ద్వారా సొసైటీలకి రుణాలు అందించి ప్రోత్సహించండి అని చెప్పేసి మేము పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణలో సబ్బండ వర్గాల తరఫున నిన్నటి వరకు మేము అహర్నిశలు అధికారులను కలిసాం, ప్రజాప్రతినిధులు కలిసాం. కానీ ప్రయోజనం శూన్యం. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల కార్యాచరణలో నేను అడిగాను, 7వ కార్యక్రమంగా ఫెడరేషన్ ఏర్పాటు చేయండి అని. మార్చి 14వ తారీఖున 100 రోజులు పూర్తి కాక ముందే మరి క్యాబినెట్లోని మంత్రిమండలి స్వయంగా 11 ఫెడరేషన్తో పాటు 8 కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. వీటితో పాటు స్టేట్ బీసీ కార్పొరేషన్ని, అలాగే ఎంబీసీ కార్పొరేషన్కి, అలాగే ఫిషరీస్ కార్పొరేషన్కి, మరి ముదిరాజులకి చైర్మన్లు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వం త్వరలోనే మరి దూదేకుల సామాజిక వర్గం, ఫకీర్ సామాజిక వర్గం ఇలా చెప్పుకుంటా పోతే ఫెడరేషన్ దక్కని చిన్న సామాజిక వర్గాలను కూడా గుర్తించి వారికి కూడా ఫెడరేషన్లు కల్పించి మరి పాలక మండలి ఏర్పాటు చేసి ప్రధానంగా మరి ఆ ఫెడరేషన్ ద్వారా చైర్మన్ నియామకం జరగాలని బడ్జెట్ కేటాయించి వారిని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని మరి మేము 10,000 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 9,200 కోట్ల రూపాయలకి మరి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖకి 9,200 కోట్ల రూపాయల ద్వారా తన దాతృత్వాన్ని, తన యొక్క విశాల హృదయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాటుకుందని నేను గుండెల మీద చేసుకున్నాను.